ఒక్క పెగ్గేస్తే మొత్తం సెట్. ఇది ఆందోళన తగ్గించుకునేందుకు కొంతమంది నమ్మే ఫార్ములా. తర్వాత షాక్ అవుతుంది కానీ ముందు మంది ఇదిగో ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. మరి నిజంగానే ఆల్కహాల్ తాగితే టెన్షన్స్ తగ్గుతాయా? ఇందులో నిజమెంత? ఆల్కహాల్ తాగడం వల్ల మన శరీరంలో బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ పెరుగుతుందని, దీనివల్లనే కాస్త మన బాడీ కామ్ అయినట్టు అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలికమేనని, ఈ బీఎస్సీ డ్రాప్ అవగానే మళ్లీ మీకు ఇంతకు ముందున్న సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయని అంటున్నారు. అందుకే కొందరికి ఆల్కహాల్ తాగాకే ఇంకా ఎక్కువ యాంగ్జియస్ గా అనిపిస్తుందని చెబుతున్నారు. ఆల్కహాల్ అనేది టెంపరరీ రిలీఫ్ అని, లాంగ్ రన్ లో ఇది మీ యాంగ్జైటీని పెంచుతుందే తప్ప తగ్గించదని హెచ్చరిస్తున్నారు. యాంగ్జైటీ తగ్గించుకోవడానికి ఆల్కహాల్ తాగే ప్రతిసారి అదే ఆందోళనకు సొల్యూషన్ అని బ్రెయిన్ కు ట్రైన్ చేసినట్టే అని, కొన్నాళ్లకు మీ శరీరం దానికి అలవాటు పడితే అప్పుడు ఆ రిలీఫ్ వచ్చేందుకు మరింత ఆల్కహాల్ తాగాల్సి వస్తుందని, ఫలితంగా అది వ్యసనంగా మారిపోయే ప్రమాదం ఉందంటున్నారు. దీనివల్ల ఆందోళన తగ్గడం కాదు, ఇంకాస్త పెరిగి పానిక్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లాంగ్ టర్మ్ లో ఇది మీ బ్రెయిన్ స్ట్రక్చర్ ను మార్చేస్తుందన్నారు. ఆ ప్లేస్ లో మీ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే డీప్ బ్రీతింగ్, మ్యూజిక్ వినటం, బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, జర్నలింగ్ మొదలైనవి ఫాలో అయ్యి ఒత్తిడికి దూరం కావచ్చని సూచిస్తున్నారు.